హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మామూలుగా మనం జర్నీలలో ఎక్కడైనా సరే, ఇంట్లో అయినా సరే, పిల్లలు కానీ ఎవ్వరైనా సరే బిస్కెట్స్ చాలా ఇష్టంగా తింటారు కదా! సో, అందుకోసమే నేను ఇంట్లో హెల్తీగా రాగి బిస్కెట్స్ చేస్తున్నాను. అందులోనూ షుగర్ కూడా యూజ్ చేయట్లేదండి. బెల్లం యూజ్ చేస్తున్నాను. బెల్లము, రాగి అంటే చాలా యూజెస్ ఉన్నాయి. ఎందుకు అంటే రాగి వల్ల ఎక్కువగా కాల్షియం, గుండెపోటు తగ్గడం, మళ్ళీ రక్తహీనత ఇవన్నీ లేకుండా చాలా హెల్తీగా చేస్తుంది రాగి పిండి తినడం వల్ల. సో, అందులోనూ బెల్లం యూజ్ చేస్తున్నాను. బెల్లంలో ఐరన్ చాలా మంచి మంచి పోషకాలు ఉంటాయి కదా! సో, అందుకోసమే నేను ఈ రాగి బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ ఇంట్లోనే. అదే బయట కొనుక్కొనొస్తే అవి వాళ్ళెంత క్వాలిటీగా చేస్తారనేది తెలీదండి. మనం కాస్ట్ అయితే పెట్టి కొనుక్కురాగలం కానీ, కాకపోతే ఆ కాస్ట్‌ని బట్టి మనం అవి నీట్‌గా ఉన్నాయా, ఎలా చేస్తారు అని చెప్పి మనకైతే తెలీదు కదా! ఏ ఆయిల్ యూజ్ చేస్తారు, ఘీ యూజ్ చేస్తారా లేదా ఆళ్ళకి తెలీదు కదా! సో, మనం బేకరీస్‌లోంచి తీసుకొస్తాము. వాళ్ళెంత క్వాలిటీగా చేస్తారనేది మనకైతే తెలీదు. అదే మన ఇంట్లో మనం చేసుకోగలిగితే చాలా బావుంటది కదా! అదే మన ఇంట్లో మనం చేసుకుంటే, మన పిల్లలు తింటుంటే ఆ ఆనందం వేరుగా ఉంటది కదా! సో, అందుకోసమే నేను ఇలా హెల్తీగా ఈ రాగి బిస్కెట్స్ ఇంట్లో చేశానండి. దీనికి పాకం కూడా అవసరం లేదు. కొంచెం బెల్లంని వాటర్‌లో కరిగిచ్చాలి. దానికోసం గ్యాస్ మీద వేడి చేస్తే బెల్లం కరిగిపోతుంది. కరిగిపోయాక దాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని, ఒక కప్పు బెల్లానికి ఒక 1 కప్పు ప్లస్ కొంచెం రాగి పిండి పడుతుందండి. అలాగే రాగి బిస్కెట్స్ విరివిరిగా పోతాయి కాబట్టి దానికోసం అని చెప్పి నేను ఒక 1/4 కప్పు మైదా కూడా తీసుకున్నాను. బెల్లం కరిగిచ్చాం కదా! దానిలో కొంచెం ఘీ కానీ, బటర్ కానీ ఏదైనా వేసుకోండి పర్లేదు. దాన్ని బాగా కలపెట్టాలి. కలిపాక దాంట్లో కొంచెం రాగి పిండి వేసుకుంటూ కలబెట్టండి. ఉండలు లేకుండా బాగా కలబెట్టాలి. దాంట్లోని చిటికెడు సోడా ఉప్పు, చిటికెడు సాల్ట్, అలాగే వెనిలా ఎసెన్స్ కూడా ఉంటే మీ దగ్గర కొంచెం వేయండి. వేసి బాగా కలపాలి. కలిపి ఒక ముద్దలాగా అవ్వాలనమాట. అంటే మనకు కొంచెం లైట్‌గా అయితే అతుక్కుంటుంది. సో, కొంచెం ఘీ కానీ, నూనె కానీ పూసుకున్నామంటే అతుక్కోకుండా బావుంటుంది. ఆ పిండి అనేది అలా ముద్దలాగా చేసుకోండి. చేసుకొని దాన్ని పక్కన పెట్టి ఒక బౌల్ కానీ, మీరు ఏ ప్లేట్‌లో అయితే అవి పెట్టి హీట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్‌కి కొంచెం ఘీ రాసుకోండి. ఘీ రాసుకొని అలాగే కొంచెం పొడి పౌడర్ ఉంటది కదా! రాగి పిండైనా, మైదా అయినా ఏదైనా సరే దాన్ని వేసి బాగా బౌల్‌కి పట్టించాలి. పట్టిచ్చేసి ఆ తర్వాత ఈ బిస్కెట్స్‌ని మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చండి. లేకపోతే ఇలా చేయండి. ఇలా ట్రై చేయొచ్చు. ఆ తర్వాత దీన్ని బాగా చపాతీ కర్రతోటి ఒక చపాతీలాగా చేసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో మీరు చేసేసుకోవడమే. మాకు చిన్న పాప ఉందనేసి నేను అలా చిన్న చిన్న బిస్కెట్స్ స్క్వేర్ షేపు ప్లస్ రౌండ్‌గా నేను చేసుకున్నాను. చేసేసుకొని ఆ బౌల్‌లో వేసుకోండి. ముందుగానే ఒక కుక్కర్ కానీ, ఒక బౌల్ కానీ పెట్టి ఒక 10 మినిట్స్ వరకు బౌల్‌ని హీట్ చేయాలి. ఆ కిందొచ్చేసి మీకు స్టాండ్ లేకపోతే ఒక చిన్న గ్లాస్ కానీ ఏదో ఒకటి అంటే మీరు నిలబడాలనమాట. నిలబడేలాగా పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్నాక ఈ బాక్స్ ఎత్తి దానిలో పెట్టడమే. ప్రీహీట్ చేసుకున్నారు కదా! చూడండి చూపించిన విధంగా ఆ కుక్కర్ మూత తీసేసి ఈ బౌల్ పెట్టాలి. ఒక 20 మినిట్స్ అయితే మాత్రం అస్సలు ఉడికిచ్చొద్దండి. 15 మినిట్స్ నుంచి 17 మినిట్స్ లోపలే బిఫోరే ఉడికిచ్చారు అంటే బిస్కెట్ అనేది సాఫ్ట్‌గా మంచిగా వస్తుంది. లేదు అంటే కొంచెం గట్టిగా వస్తుంది. సో, అందుకోసమే చెప్తున్నాను. 15 మినిట్స్ మాత్రమే బాయిల్ చేయడం హీట్ చేయండి సరిపోతుంది. చూసారు కదా! రాగి బిస్కెట్స్ తినడానికి సూపర్‌గా ఉన్నాయండి. ఒక్కసారి మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా నా వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.